హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ కిల్లర్ మూవీ తీసుకొచ్చాను. మనం చూడబోయే ఈ మూవీ తెలుగు ఎక్స్ప్లెనేషన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. 2023లో బెంగాలీ థియేటర్స్లో రిలీజ్ అయిన ఒక సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ మూవీ నేను చూశాక కాన్సెప్ట్ అండ్ క్లైమాక్స్ చూసి నాకు ఒక యూనిక్ ఫీల్ వచ్చింది. మూవీ నేమ్ దశావతార్. ఈ ఫుల్ మూవీ చూడాలి అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, చూడండి. సో లెట్స్ స్టార్ట్ దిస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. రెడీనా? చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టార్ట్ అవుతుంది ఒక రహస్యమైన సీన్తో. ఒక అన్నోన్ పర్సన్ ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. అందులో ఒక రిచ్ పర్సన్ బాత్ టబ్లో కూర్చొని బాత్ చేస్తున్నాడు. అప్పుడు ఈ అన్నోన్ పర్సన్ ఆ ఫ్లాట్లోకి వెళ్ళి అతనికి గన్ ఎయిమ్ చేస్తాడు. బిజినెస్ మ్యాన్ భయంతో హ్యాండ్సప్ చేస్తాడు. ఈ అన్నోన్ పర్సన్ ఫిషెస్ తీసుకొని వస్తాడు. ఆ ఫిషెస్ని రిచ్ పర్సన్ బాత్ టబ్లో వేస్తాడు. ఆ ఫిషెస్ నార్మల్ ఫిషెస్ కావు, పిర్హానా ఫిష్. ఈ పిర్హానా ఫిష్ బ్రతికున్న వాటిని తన ఫుడ్గా చేసుకుంటుంది. అలా ఆ ఫిషెస్ ఆ బాత్ టబ్లో ఉన్న పర్సన్ని కొరికి తిని చంపేస్తుంది. అప్పుడు ఆ అన్నోన్ పర్సన్ ఫేస్ చూపిస్తారు, కానీ అక్కడికి సీన్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో గణేష్ అని ఒక క్రిమినల్ని చూస్తాం. అతనిపై 2 రేప్ కేసెస్ ఇంకా 2 మర్డర్ ఛార్జెస్ ఉన్నాయి, కానీ పోలీసులు అతన్ని ఇంకా పట్టుకోలేదు. కానీ ప్రవీణ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ గణేష్ని రోడ్డుపై ఉరికించి పిచ్చి కుక్కలాగా కొట్టి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ వేరే డిస్ట్రిక్ట్లో వెళ్ళి చేస్తున్నాడు. గణేష్ ప్రవీణ్కి భయపడి పోలీస్ స్టేషన్లోకి వచ్చి సరెండర్ అవుతాడు. నన్ను జైల్లో పెట్టండి, ఈ పిచ్చి పోలీస్ వాడు నన్ను ఎన్కౌంటర్ చేస్తాడు అని అంటాడు. ప్రవీణ్ కూడా అక్కడికి వస్తాడు. ఆ క్రిమినల్ని తనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాడు. కానీ ఇన్స్పెక్టర్, నేను నీకు హ్యాండ్ ఓవర్ చేయను, అందుకు 2 రీజన్స్ ఉన్నాయి. గణేష్ నా ఏరియాకి రౌడీ, నా ఏరియాలో సరెండర్ అయ్యాడు అని చెప్పి లాకప్లో పెడతాడు. పోలీస్తో ప్రవీణ్, ఆ రౌడీ 11 మర్డర్స్ 3 రేప్స్ చేశాడు, నువ్వు వాడిని సపోర్ట్ చేయకు, అలాంటి వాడిని రోడ్డుపై నిల్చోపెట్టి చంపేయాలి, వాడిని నాకు హ్యాండ్ ఓవర్ చేయి అని అంటాడు. కానీ ఇన్స్పెక్టర్, ప్రవీణ్, నువ్వు కూడా ఈ క్రిమినల్స్తో ఉండి ఒక క్రిమినల్ లాగా అవుతున్నావు. లాస్ట్ ఎన్కౌంటర్ కేస్ 4 years నుంచి నిన్ను చేస్తుంది. కేర్ఫుల్గా ఉండు, హై అథారిటీస్తో జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ప్రవీణ్, నాకు కూడా తెలియదు ఆ క్రిమినల్ ఫాదర్ ఒక రిచ్ పర్సన్ అని. నెక్స్ట్ సీన్లో మనం విజయ్ అనే ఆఫీసర్ని చూస్తాము. అతను ఒక లోకల్ బార్లోకి వెళ్తాడు. స్టాఫ్కి ఒక ఫోటో చూయించి అతడి గురించి అడుగుతాడు. స్టాఫ్లో ఒక వ్యక్తి నేను చూడలేదు సార్ అని చెప్తాడు. కానీ విజయ్ ఎక్స్ప్రెషన్స్తో నేను చాలా పవర్ఫుల్ అని చెప్తాడు. ఇంకొక స్టాఫ్ వ్యక్తి వచ్చి, సార్, ఇతను ప్రతి థర్స్డే నైట్ 10 o'clockకి వస్తాడు అని చెప్తాడు. విజయ్ 11:30 వరకు వెయిట్ చేస్తాడు. ఆ తర్వాత బార్ క్లోజ్ చేయి అని చెప్తాడు. వాళ్ళు బిల్స్ తీసి క్లోజ్ చేస్తారు. కానీ ప్రవీణ్ కూడా అక్కడే ఉంటాడు. బార్ క్లోజ్ చేయండి, నేను ఈ ఏరియాకి సీనియర్ ఇన్స్పెక్టర్ అని విజయ్ అంటాడు. ఈ మాటను అక్కడే కూర్చున్న ప్రవీణ్ వింటాడు. ఎవడు ఇక్కడ కొత్త సీనియర్ పోలీస్ ఆఫీసర్ అని అడుగుతాడు. రిసెప్షన్లో విజయ్ను కలుస్తాడు. కొత్త ఆఫీసర్ అని అంటాడు. ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇలా బిగ్ షాట్ నాటకం వేశాను అని చెప్తాడు. విజయ్ ప్రవీణ్, నువ్వు ఎవరు అని అడుగుతాడు. కానీ అప్పుడు ప్రవీణ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అని తెలిసి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ ప్రవీణ్కి డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తుంది. క్రైమ్ సీన్లోకి వెళ్తాడు. క్రైమ్ స్పాట్ మూవీ స్టార్టింగ్లో జరిగిన మర్డర్ స్పాట్, బిజినెస్ మ్యాన్ మర్డర్ స్పాట్. పిర్హానా ఫిషెస్ బిజినెస్ మ్యాన్ని ఫ్లెష్ అంతా తినేసి పీసెస్గా చేస్తుంది. ప్రవీణ్ క్రైమ్ స్పాట్కి వెళ్ళి ఎవరు ఇతను అని అడుగుతాడు. అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ ఈ ఏరియాకి రియల్ ఎస్టేట్ డాన్ అని చెప్తాడు. ప్రవీణ్, అయితే ఎనిమీస్ ఎక్కువగానే ఉంటారు. క్రైమ్ స్పాట్ని బాగా చెక్ చేస్తాడు. అక్కడ ఒక తులసి మాలను చూస్తాడు. డిలిబరేట్లీ పెట్టి ఉండొచ్చు అని అనిపించింది. ప్రవీణ్ సిటీలో పెద్ద పెట్ షాప్లోకి వెళ్తాడు. అక్కడ మేనేజర్ని ఈ పిర్హానా ఫిషెస్ గురించి అడుగుతాడు. మేనేజర్, పిర్హానా ఫిషెస్ ఈజ్ ఇల్లీగల్లీ, నేను వాటిని పెంచుకోను అని చెప్తాడు.
ఇప్పుడు సీన్ కిల్లర్ మీదకి షిఫ్ట్ అయ్యింది. మసాజ్ స్టాఫ్ గెటప్లో ఒక పర్సన్ని మర్డర్ చేస్తాడు. టర్టిల్ స్టాచ్యూతో తలపైన కొట్టి కొట్టి చంపేస్తాడు. సేమ్ మళ్ళీ అక్కడ ఒక తులసి మాల కూడా పెడతాడు. కమిషనర్ విజయ్ని ఆఫీస్కి పిలుస్తాడు. ప్రవీణ్ కూడా అక్కడే ఉంటాడు. విజయ్, మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. కమిషనర్, సీరియల్ కిల్లింగ్ కేసు ఒకటి వచ్చింది, మళ్ళీ ఒక మర్డర్ అయ్యింది అని చెప్తాడు. విజయ్, ఏ సీరియల్ మర్డర్ అని అడుగుతాడు. ప్రవీణ్, ఫస్ట్ రియల్ ఎస్టేట్ ప్రమోటర్ ఫిర్హానా ఫిషెస్తో, సెకండ్ మర్డర్ ఏమో టర్టిల్ స్టాచ్యూతో. 2 ప్లేసెస్లో తులసిమాల కామన్గా ఉంది అని అంటాడు. మోస్ట్లీ వైశ్యాస్ యూజ్ తులసిమాల. వైశ్య పీపుల్ ప్రే టు విష్ణుమూర్తి. సీరియల్ కిల్లర్ విష్ణు అవతారస్ రిఫరెన్స్గా మర్డర్స్ చేస్తున్నాడు అని చెప్తాడు. కమిషనర్, నువ్వు ప్రవీణ్తో పార్ట్నర్ అయ్యి వర్క్ చేయి. ప్రవీణ్ నిన్ను సెలెక్ట్ చేశాడు అని చెప్తాడు. విజయ్, నన్ను సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అడుగుతాడు. ప్రవీణ్, బార్లో నిన్ను చూశాక నీ బయోడేటా చూశాను. సీరియల్ కిల్లర్స్ కేసెస్ని హ్యాండిల్ చేయడం నీకు ఇష్టమని తెలిసింది అని చెప్తాడు. సీన్ షిఫ్ట్ ఫ్రమ్ దేర్. విజయ్ అన్ని అక్వేరియం షాప్లో ఫిర్హానా ఫిషెస్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. కానీ అది ఇల్లీగల్ కాబట్టి డార్క్ వెబ్, బ్లాక్ మార్కెట్ నుంచి తీసుకున్నాడు. సస్పెక్ట్స్ లిస్ట్ చూద్దాం అని చెప్తాడు. ప్రవీణ్, ఆ పర్సన్ ఒక సీరియల్ కిల్లర్, వేరే వాళ్ళని సస్పెక్ట్ చేయడం టైం వేస్ట్ అని చెప్తాడు. విజయ్, విక్టమ్స్ మధ్య ఏదైనా కనెక్షన్ ఉండొచ్చు ఏమో ఆలోచిద్దాం అని చెప్తాడు. నెక్స్ట్ టార్గెట్ ప్లాన్ గురించి తెలుస్తుంది అని అంటాడు. ప్రవీణ్, కామన్గా తులసిమాల తప్ప వారిద్దరి మధ్య ఎలాంటి కనెక్షన్ లేదు. కానీ ఈ ఇద్దరు సొసైటీకి చాలా డేంజరస్ పర్సన్. కొన్ని 1000 పర్సన్స్కి నరకం చూపించారు. మేబీ కిల్లర్ వాళ్ళపై రివెంజ్ తీసుకుంటున్నాడు అని చెప్తాడు. విజయ్, మరి ఎలా ప్లాన్ చేద్దాం అని అడుగుతాడు. ప్రవీణ్, విక్టమ్స్కి కిల్ చేసిన దాన్ని బట్టి చూస్తే కిల్లర్ గురించి స్పెసిఫై అవుతాం అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హోటల్లో ఒక డాక్టర్ ఆస్తనా వెయిటర్తో, నేను రోజు ఆర్డర్ చేసే డిష్ని తీసుకొని రండి అని చెప్తాడు. కిల్లర్ ఆ హోటల్లోనే వెయిటర్గా పనిచేస్తాడు. కిల్లర్ క్లీనింగ్ స్టాఫ్ గెటప్లో ఉంటాడు. డాక్టర్ ఆర్డర్ చేసిన డిష్ని కుక్ ప్రిపేర్ చేసి అక్కడ ఉంచుతాడు. ఆ డిష్ని ఎవరికీ తెలియకుండా కిల్లర్ ఒక పాయిజన్ని మిక్స్ చేస్తాడు. వెయిటర్ తీసుకెళ్ళి డాక్టర్కి ఇచ్చాడు. డాక్టర్ తినగానే పాయిజన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అక్కడికక్కడికి సడన్గా పెయిన్తో వామిట్ చేసుకొని చనిపోతాడు. ఇదంతా కిల్లర్ అక్కడే ఉండి చూస్తాడు. హోటల్ మేనేజర్ కాప్స్కి కాల్ చేస్తారు. ప్రవీణ్ విజయ్తో క్రైమ్ సీన్లోకి వెళ్తాడు. అక్కడ డాక్టర్ బాడీని చూస్తారు. ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయాడని తెలుస్తుంది. డిష్ చూసి సాసేజ్లో పాయిజన్ ఉంది అని అర్థమయ్యింది. అక్కడ కూడా తులసిమాల ఉంటుంది. సేమ్ కిల్లర్ అని కన్ఫర్మ్ చేస్తాడు. కానీ విష్ణు థర్డ్ అవతార్ వరాహి అవతారం. కానీ ఈ మర్డర్ ఏం లింక్ లేదు. విజయ్ అండ్ ప్రవీణ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఫారెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. అందులో డాక్టర్ డెత్ పాయిజన్ పోక్ సాసేజ్ వల్ల జరుగుతుంది అని తెలుస్తుంది. 4 అంటే వరహ, కన్ఫర్మ్డ్ కిల్లర్. అప్పుడే ప్రవీణ్ హోటల్ మేనేజర్ నుంచి ఎవరైనా ఎంప్లాయీస్ ఈరోజు త్వరగా వెళ్ళారా అని అడుగుతాడు. మేనేజర్, ఒక కొత్త ఎంప్లాయీ వెళ్ళాడు. ఓల్డ్ ఎంప్లాయీ సరిగా రావడం లేదు అని న్యూ ఎంప్లాయీని అపాయింట్ చేసుకున్నాం అని చెప్తాడు. ప్యాంట్రీలో వెళ్ళగానే అక్కడున్న వెయిటర్ ఆ న్యూ ఎంప్లాయీ రీసెంట్గా వెళ్ళాడు బ్యాక్ రూట్ ద్వారా అని చెప్తాడు. ప్రవీణ్ విజయ్ ఆ ఎంప్లాయీని చేస్ చేస్తారు. కానీ కిల్లర్ వాళ్ళ ఇద్దరి నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. 3 మర్డర్స్ మీడియాలో స్ప్రెడ్ అయ్యాయి. పోలీస్ ఏం చేస్తుంది అని మీడియా అడుగుతారు. కమిషనర్ ప్రవీణ్ ఇంకా విజయ్ని ఆఫీస్కి పిలుస్తాడు. మీరిద్దరు ఏం చేస్తున్నారు? 3rd మర్డర్ కూడా అయ్యింది అని చెప్తాడు. ప్రవీణ్, కొంచెం టైం ఇవ్వండి, కిల్లర్ని మీ ముందు ఉంచుతాం అని చెప్తాడు. ప్రవీణ్ ఇంకా విజయ్ మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ప్రవీణ్ విజయ్తో, నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నెక్స్ట్ మర్డర్ విష్ణు 4th అవతార్ నరసింహ, హాఫ్ లయన్ హాఫ్ మెన్ అని చెప్తాడు. విజయ్, విక్టమ్ ప్యాటర్న్స్ ఏమిటి? లాస్ట్ 2 డైరెక్ట్ అటాక్స్, కానీ 3rd మర్డర్ మాత్రం జస్ట్ 3rd అవతార్ రిఫరెన్స్ ప్యాటర్న్ తీసుకున్నాడు అని చెప్తాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్, ఒక లేడీ మిమ్మల్ని కలవడానికి వచ్చింది అని ప్రవీణ్తో చెప్తాడు. ప్రవీణ్, లేదు, ఇప్పుడు నేను ఎవరిని కలవను అని చెప్తాడు. కానీ
కానీ ఆ అమ్మాయి సీరియల్ కిల్లర్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చింది అని కానిస్టేబుల్ చెప్తాడు. అది విన్నాక ఆ అమ్మాయిని ప్రవీణ్ పిలుస్తాడు. లేడీ, నా పేరు మోహిత్రి, నేను ఒక సైకియాట్రిస్ట్ అని చెప్తుంది. ప్రవీణ్ కిల్లర్ గురించి మీకేం తెలుసు అని అడుగుతాడు. మోహిత్రి, నేను కిల్లర్కి ట్రీట్మెంట్ ఇచ్చాను. నా సెషన్స్ ద్వారా తను నా పేషెంట్ అని చెప్తుంది. విజయ్ కిల్లర్ ఫోటో చూపిస్తాడు. మోహిత్రి తనే కిల్లర్ అని కన్ఫర్మ్ చేస్తుంది. ప్రవీణ్ కిల్లర్ నేమ్ అడుగుతాడు. మోహిత్రి విశ్వరూప్ వర్ధన్. ప్రవీణ్ అతను ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. మోహిత్రి, ఎగ్జాక్ట్ అడ్రస్ నాకు తెలియదు, కానీ కోల్కతాలో జరిగే ఈ సీరియల్ కిల్లింగ్ చూశాక నా పేషెంటే కిల్లర్ అని కన్ఫర్మ్ చేశాను. కిల్లర్ని ఈ విషయం అడిగితే ఆ నెక్స్ట్ డే నుంచి థెరపీకి మిస్ అయ్యాడు, ఇంకా రావడం లేదు అని చెప్తుంది. ప్రవీణ్, ఇన్ని రోజులు పోలీస్కి ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. మోహిత్రి, ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేశాను, కానీ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్, అందుకే ఇప్పుడు చెప్తున్నా. ప్రవీణ్, కిల్లర్ అసలు డిసీజ్ ఏంటి అని అడుగుతాడు. మోహిత్రి, తను భగవంతుడని ఫీల్ అవుతాడు. నర్కాస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. తను విష్ణు అవతార్లో 10th అవతార్ కల్కి అని అనుకుంటాడు. ఎవ్రీ మర్డర్లో ఆ అవతార్ రిఫరెన్స్ తీసుకుంటాడు. మోహిత్రి, విశ్వరూప్ చిన్న ఏజ్లో ఒకరోజు తన ఫాదర్ విష్ణు అవతార్ స్టోరీస్ చెప్పేవాడు. తరువాత తను కనెక్ట్ అయ్యేవాడు. కల్కి అవతార్ అని అనుకుంటాడు. బ్యాడ్ పీపుల్ని పనిష్ చేయడానికి ఈ వరల్డ్కి వచ్చాడు అని ఫీల్ అవుతాడు. ప్రవీణ్ సరే అని అంటూ అతని అడ్రస్ ఏమైనా ఐడియా ఉందా అని అడుగుతాడు. మోహిత్రి, నేను ఒక్కసారి సెషన్ తర్వాత విశ్వరూప్ని ఒక అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేశా, మేబీ అక్కడ ఉండొచ్చు అని చెప్తుంది. సీన్ లాయర్ మీదికి షిఫ్ట్ అయ్యింది. లిఫ్ట్లో వెళ్తాడు. లిఫ్ట్ సడన్గా బ్రేక్ అవుతుంది. ఒక్కసారిగా లిఫ్ట్ స్పీడ్గా కిందికి పడిపోతుంది. లాయర్ హార్ట్ అటాక్తో చనిపోయాడు. విజయ్ అండ్ ప్రవీణ్కి కాల్ వస్తుంది అబౌట్ లాయర్స్ డెత్. స్పాట్లో వెళ్ళగానే లాయర్ డెత్ బాడీ చూస్తారు. విజయ్ ఇతను ఒక ఫేమస్ క్రిమినల్ లాయర్, పూర్ పీపుల్కి సపోర్ట్ చేశాడు అని చెప్తాడు. ప్రవీణ్, కిల్లర్ చాలా బ్రిలియంట్ మర్డర్ చేశాడు. ఒక మెటాఫారిక్ స్టైల్లో ప్లాన్ చేశారు. ఫస్ట్ 2 డైరెక్ట్ మర్డర్స్ డైరెక్ట్గా ప్లాన్ చేసి ఆ తరువాత ఇండైరెక్ట్గా మెటాఫారిక్ ప్యాటర్న్ ద్వారా అటాక్ చేశాడు అని చెప్తాడు. విజయ్ అసలు ఎలా ప్లాన్ చేశాడు అని అడుగుతాడు. ప్రవీణ్ అప్పుడు ఒక స్టోరీ చెప్తాడు. బ్రహ్మదేవ్ హిరణ్యకశ్యప్కి ఒక వరం ఇచ్చాడు. ఏ మనిషి ద్వారా నాకు చావు రావద్దు, ఏ జంతువు ద్వారా నాకు చావు రావద్దు. నేను భూమి మీద ఉన్నప్పుడు కానీ నేను ఆకాశంలో ఉన్నప్పుడు కానీ నాకు చావు రావద్దు అనే వరాన్ని పొందుతాడు. లాయర్ చనిపోయే టైంలో లిఫ్ట్ ఆకాశంలో లేదు, అలా అని భూమి మీద కూడా లేదు. లిఫ్ట్ ఒక మనిషి కాదు, ఒక జంతువు కూడా కాదు. ఎలా అయితే హిరణ్యకశ్యప్ని నరసింహస్వామి చంపారో అలానే విశ్వరూప్ లాయర్ని చంపాడు విత్ సేమ్ మెటాఫారిక్. ప్రవీణ్ బ్యాకప్ ఆఫీసర్తో మోహిత్రి చెప్పిన స్పాట్లోకి వెళ్ళాడు, కానీ వేరే వాళ్ళు ఉన్నారు. ప్రవీణ్ విజయ్తో నువ్వు మోహిత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళు, విశ్వరూప్ ఫైల్స్ నెక్స్ట్ వీక్ తీసుకొని రా అని చెప్తాడు. అలానే మోహిత్రిని కూడా వాచ్ చేస్తూ ఉండు, నాకు తనపై కూడా డౌట్ ఉంది, తనకి కిల్లర్తో లింక్ ఉండొచ్చు అని చెప్పాడు. విజయ్, ఆమెపై డౌట్ పడడం వేస్ట్, ఐ లవ్ హర్ అని చెప్తాడు. ప్రవీణ్, నీ ప్రేమ మొహం, టైం వేస్ట్ చేయకుండా వర్క్ చేయి అని చెప్తాడు. నెక్స్ట్ డే ప్రవీణ్ క్లబ్లో కబీర్తో కలిసి విశ్వరూప్ కాలేజ్ ప్రొఫెసర్ గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ టార్గెట్ మేబీ ఒక ప్రొఫెసర్ అయి ఉండొచ్చు అని చెప్తాడు. విజయ్, కోల్కతా బోనో కమ్యూనిటీ చూసుకో, విష్ణు 5th అవతారం వామన బోనా అని చెప్తాడు. ప్రవీణ్, అవతారాల్లో మెటాఫారిక్, నెక్స్ట్ కూడా ఇండైరెక్ట్ అని చెప్తాడు. విజయ్ మోహిత్రి ఇంటికి వెళ్ళి ఫైల్స్ తీస్తాడు. ఈ 1 వీక్లో విజయ్ ఇంకా మోహిత్రి బాగా క్లోజ్ అయ్యారు అని అర్థం అయ్యింది. బోత్ లవ్ ఈచ్ అదర్. ప్రవీణ్కి కోపం వస్తుంది. ప్రవీణ్ ఓల్డ్ బంగ్లాలోకి వెళ్ళాడు. ఫ్లాష్ బ్యాక్లో ఎనిమీస్ తన వైఫ్ అండ్ ఇంకా తన కొడుకుని చంపేశారు. తన పర్సనల్ లైఫ్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ మర్జ్ చేశాడు అని గుర్తొస్తుంది. ప్రజెంట్లో విజయ్ మోహిత్రి ఇంట్లో టేబుల్ టిష్యూలో హూమ్ యూ సీక్స్ యూ
బి అని రాసి ఉంటుంది. విశ్వరూప్ ఈ మ్యాటర్ అంతా ప్రవీణ్తో చెప్తాడు. విశ్వరూప్ మోహిత్రిని చేస్తున్నాడు అని అంటాడు. విజయ్ మోహిత్రికి సెక్యూరిటీ ఇవ్వు అని ప్రవీణ్తో చెప్తాడు. ప్రవీణ్ మోహిత్రిని అడ్డు పెట్టుకొని మనం విశ్వరూప్ని పట్టుకుందాం అని చెప్తాడు. విజయ్కి కోపం వస్తుంది. వాళ్ళ ఇద్దరి మధ్య చిన్న ఫైట్ జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్లోకి షిఫ్ట్ అయ్యింది. విశ్వరూప్ చిన్న ఏజ్లో స్కూల్లో ఒక క్లాస్మేట్తో ఫైట్ చేస్తుంటాడు. టీచర్ వచ్చి విశ్వరూప్ని ఎందుకు అతన్ని కొడుతున్నావు అని అడుగుతుంది. విశ్వరూప్ అతను అభిషేక్ టిఫిన్ తిన్నాడు, అతన్ని పనిష్ చేయాలి అని చెప్తాడు. టీచర్ భగవంతుడు అతన్ని పనిష్ చేస్తాడు అని చెప్తుంది. విశ్వరూప్ ప్రతి ఒక్క మనిషిలో గాడ్ ఉంటాడు, నాలో కూడా భగవంతుడు ఉన్నాడు, బ్యాడ్ వాళ్ళని శిక్షిస్తాను అని చెప్తాడు. టీచర్ షాక్ అయ్యింది. విశ్వరూప్ ఫాదర్కి ఇదంతా తెలిసి నైట్ వచ్చి విశ్వరూప్తో స్టోరీస్ నీకు గాడ్ గురించి తెలియడానికి చెప్పాను, ఫైట్ చేయడానికి కాదు అని చెప్తాడు. విశ్వరూప్ సారీ, వామన అవతారం గురించి చెప్పు అని అడుగుతాడు. ఫాదర్ వామన స్టోరీ చెప్తాడు. రాజా బలి 3 లోకాస్ని విన్ చేస్తాడు. చాలా ప్రౌడ్ అండ్ యారగెంట్గా ఫీల్ అవుతాడు. అతని యారగెన్సీని డిఫీట్ చేయడానికి వామన రాజా బలి దగ్గరికి వెళ్ళి ఒక 3 స్టెప్స్ ఆఫ్ ల్యాండ్ కావాలి అని అడుగుతాడు. రాజా బలి ఓకే ఇస్తాను అని ప్రామిస్ చేస్తాడు. వామన చాలా పెద్దగా అవుతాడు. ఫస్ట్ 2 స్టెప్స్లోనే 3 లోకాలపై కాలు పెడతాడు. 3rd స్టెప్లో బలి తలపై కాలు పెట్టి పాతాళంలోకి తొక్కేస్తాడు. విజయ్ ప్రవీణ్తో ఆ ఫైట్ గురించి సారీ అని అడుగుతాడు. ప్రవీణ్ కూడా సారీ అడుగుతాడు. నెక్స్ట్ క్రైమ్ సీన్. విశ్వరూప్ కాలేజ్ ప్రొఫెసర్ని మెట్రో ముందు తోసి మళ్ళీ అక్కడ ఒక తులసి మాల పెట్టి వెళ్ళిపోతాడు. విజయ్కి ఎంక్వైరీలో తెలుస్తుంది ప్రొఫెసర్ స్టూడెంట్స్ని హెరాస్ చేశాడు అని. విజయ్ మోహిత్రిని ప్రవీణ్తో కలిసి కిల్లర్ని పట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. మోహిత్రి నా లైఫ్ రిస్క్ చేసి అయినా కిల్లర్ని పట్టుకుందాం అని చెప్తుంది. విజయ్ నువ్వు అలా అనకు అని చెప్తాడు. మోహిత్రి 5 లైఫ్ ఆల్రెడీ పోయాయి, రిమైనింగ్ వాళ్ళని సేవ్ చేయాలి, అందుకు రిస్క్ తీసుకుంటున్నాను అని చెప్తుంది. ప్రవీణ్ ప్లాన్ చేస్తాడు. విశ్వరూప్ స్పాటెడ్ స్పాట్స్లో మోహిత్రిని పంపించి వాచ్ చేసి అతన్ని పట్టుకుందాం అని చెప్తాడు. డేస్ తర్వాత మోహిత్రి ఇంటికి వచ్చింది. అక్కడ విశ్వరూప్ ఒక ఓల్డ్ మ్యాన్ గెటప్లో ఉంటాడు. మోహిత్రితో నేను థెరపీలో నా ప్రాబ్లం చెప్పాను, బట్ నువ్వు నన్ను బిట్రే చేశావు అని చెప్తుంది. విశ్వరూప్ తన స్టోరీ చెప్తాడు. నా ఫాదర్ ఒక జర్నలిస్ట్, 3 బిజినెస్ మెన్ గురించి నిజాలు రాశారు. నా ఫాదర్ని చంపి సూసైడ్గా డిక్లేర్ చేశారు. ఆ 3 పర్సన్స్ని చంపావు కదా, ఇంకా వేరే ఇన్నోసెంట్ని ఎందుకు చంపుతున్నావు అని అడుగుతుంది. విశ్వరూప్ వాళ్ళందరూ తప్పు చేశారు, ఐఆమ్ పనిషింగ్ దెమ్ అని అంటాడు. ప్రవీణ్ ఇన్సిస్ట్తో మోహిని ఇంటికి విజయ్తో వెళ్తాడు. మోహిత్రిని హాస్టేజ్ చేస్తాడు. ప్రవీణ్ విజయ్ని కూడా లాక్ చేస్తాడు. విశ్వరూప్ ఇప్పుడు విష్ణు అవతారంలో పరశురామ్ అవతార్గా ఫీల్ అవుతాడు. పరశురామ్ స్టోరీలో క్షత్రియ రాజులు ఇంకా యోధులను పరశురామ్ పనిష్ చేస్తాడు, యాక్స్తో వాళ్ళని చంపుతాడు అని అంటాడు. మోహిత్రికి గన్ కనిపిస్తుంది కానీ విశ్వరూప్ని షూట్ చేయదు. ప్రవీణ్ రోప్ తీసేసి షూ నుంచి గన్ తీసి విశ్వరూప్ని షూట్ చేస్తాడు. విశ్వరూప్ మామ్ వచ్చింది, ఏం జరుగుతుంది అని అడుగుతుంది. విజయ్ ప్రవీణ్ షాక్ అవుతారు. యాక్చువల్లీ మోహిత్రి ఈజ్ విశ్వరూప్ సిస్టర్. ఈ సీరియల్ కిల్లింగ్ వీళ్ళు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు టు టేక్ రివెంజ్ ఆన్ పీపుల్ హూ కిల్ దేర్ ఫాదర్. విశ్వరూప్ ప్లాన్ చేస్తాడు. డైరెక్ట్గా 3 పర్సన్స్ని కిల్ చేస్తే మనపై డౌట్ వస్తుంది, అందుకే ఫస్ట్ వేరే వాళ్ళని కిల్ చేసి పోలీస్ని కన్ఫ్యూజ్ చేద్దాం అని అంటాడు. మోహిత్రి ఓకే అంటుంది. విశ్వరూప్ రివెంజ్ ప్లాన్ స్టార్ట్ చేశాక తనకి తాను గాడ్లా ఫీల్ అయ్యి వేరే వాళ్ళని కిల్ చేస్తున్నాడు. ఇదంతా ఆపేయమని మోహిత్రి విశ్వరూప్కి చెప్తుంది. బట్ విశ్వరూప్ వినకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. అందుకే విశ్వరూప్ని పట్టుకోవడానికి మోహిత్రి పోలీస్ దగ్గరికి వెళ్తుంది. సీన్ కట్ అయింది. నెక్స్ట్ మార్నింగ్ ప్రవీణ్ కమిషనర్తో విశ్వరూప్ మామ్ ట్రామటైజ్డ్, బిజినెస్ టైకూన్ తన హస్బెండ్ని కిల్ చేశారు, డాటర్ని మొలిస్ట్ చేశారు అని చెప్తాడు. కమిషనర్ మోహిత్రి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు.
ప్రవీణ్ ట్రామా నుంచి దూరంగా ఏకాంతంలో ఉంది అని చెప్తాడు. మోహిత్రి విజయ్తో వెకేషన్లో ఉంటారు. మోహిత్రిని, మీ ఫాదర్ ఒక జర్నలిస్ట్, చనిపోయాడు. మీ బ్రదర్ విశ్వరూప్ ఒక పిచ్చివాడు, తనకి తాను ఒక గాడ్లా ఫీల్ అవుతాడు. ఇంకా మదర్ ట్రామటైజ్ అని అంటాడు. ఇదంతా విని మోహిత్రి బిహేవియర్ చేంజ్ అవుతుంది. తను ఒక గిల్ట్లో ఉండిపోతుంది. విజయ్ ఇదంతా చెప్పి నేను మిస్టేక్ చేశా, సారీ అడుగుతాడు. ప్రవీణ్ విజయ్కి కాల్ చేస్తాడు, కానీ విజయ్ ఆన్సర్ చేయడు. విజయ్ మోహిత్రి సూసైడ్ చేసుకుంది అని చెప్తాడు. 1 year తర్వాత ప్రవీణ్, విజయ్ ఇద్దరూ నార్మల్ అవుతారు. బ్యాక్ టు దేర్ వర్క్. టీవీలో కొత్త సీరియల్ కిల్లర్ న్యూస్ వస్తుంది. మూవీ అక్కడికి ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎలా ఉంది? మీ ఫేవరెట్ సీన్ ఏది కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో అప్డేట్స్ మిస్ అవ్వకండి. నెక్స్ట్ మూవీలో ఇంకా ఎక్సైటింగ్ కంటెంట్తో తీసుకొస్తా. టాటా, బై బై, టేక్ కేర్.